నిజామాబాద్ జిల్లా భీమ్గల్ బడా భీమ్ గ్రామం నుండి రాత్రి వేళలో యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా. జిల్లా కలెక్టర్ అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలని అధికారులకు పలుమార్లు ఎన్నో సూచనలు ఇచ్చారు. ఇసుక అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. బడా భీమ్గల్ గ్రామం నుండి సాయంత్రం 7 గంటలైతే చాలు అక్రమ ఇసుక మార్కులది ఇష్టారాజ్యం. అదే తరహాలో ఇసుక మాఫియా ముసుగులో అక్రమ దందాలు చేస్తూ భీమ్గల్ మండలం నుండి వేల్పూర్ మండలం మీదుగా ఆర్మూర్కు ట్రాక్టర్లో ఇసుకను తరలిస్తున్న వైనం రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నట్లు ప్రజలు ఆరోపించారు. ఇసుక మాఫియా అర్ధరాత్రి 9 గంటల ప్రాంతంలో వేల్పూర్ మండలం ఆక్లూరు గ్రామంలో తన గ్రామానికి ఇంద్రమ ఇళ్లకు ఇసుక దొరకడం లేదని పక్క మండలి నుండి యథేచ్ఛగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను గ్రామస్తులు పట్టుకొని సరైన పత్రాలు లేవని రెవెన్యూ పోలీస్ శాఖ వారికి సమాచారం ఇచ్చి ఇసుక ట్రాక్టర్ను వేల్పూర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు అధికారులను కోరారు. వాళ్ళ దగ్గర ఏ టైం నుంచి ఏ టైం దాకా కొట్టాలన్నది మరి భీమ్గల్ ఎంఆర్ఓ గారేమో వేరే ఊర్లకు ఇసుక పంపుతున్నారు. మరి మా ఎంఆర్ఓ గారేమో మా విలేజ్ కనీసం ఇంద్రమ్మ ఇళ్ళకు కూడా మన వెంకటాపూరు ఒక 3 పాయింట్లు ఉన్నాయి, ఆ పాయింట్ల నుంచి తెచ్చుకోమని చెప్తున్నారు. మరి మా దగ్గర ఇసుక పెట్టుకొని మేము వేరే విలేజ్ నుంచి ఒక 3,000-3,500 పెట్టి తెచ్చుకోవడం కంటే మరి మా విలేజ్ కూడా మీరు మా భీమ్గల్ ఎంఆర్ఓ గారు చెప్పినట్టు మా ఎంఆర్ఓ గారు కూడా మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకనంటే ఈ ఇసుక అనేది మాకు ప్రధాన సమస్యగా మారింది. సర్పంచ్గా నేను గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నువ్వు కాంగ్రెస్ సర్పంచ్ నువ్వే బంద్ చేసినావు అని చెప్పేసి ఈ వతంతులు పలుకుతున్నారు. ఏదున్నా నా ఇంటికి వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు ఇండ్లు కట్టేటి కూడా అయిపోయినాయి. ముఖ్యంగా ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆ ఇందిరమ్మ ఇండ్లు పునర్దశకు ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి. ఆ లాస్ట్ స్టేజ్ బిల్లులు ఇవ్వాలంటే అక్కడ పని అయిపోయింది. వీటికేమో ఇసుక మా ఊరు నుంచి మేము కొట్టుకునే అది లేదు కానీ అవకాశం లేదు, కానీ వేరే ఊరు నుంచి మాత్రం ఇసుక మాత్రం తరలిపోతుంది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో వారిపై ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందిగా విలేకరు మా పత్రికా మిత్రులందరినీ కోరడం జరుగుతుంది. వేరే విలేజ్ నుంచి ఇసుక ఇంత రెగ్యులర్గా ఎవ్రీడే ఒక 10 కొడుతున్నారు. నీ ఊరికి ఎట్లా ఇచ్చిర్రు, నా ఊరికి ఎందుకు ఇయ్యరు? నా ప్రశ్న అదే. నీ ఊరుకు అర్ధరాత్రి 9-9:30కు ఇసుక కొట్టుకోమని మీ భీమ్గల్ ఎంఆర్ఓ గారు ఎట్లా చెప్తారు? మా విలేజ్లో పొద్దున రూల్స్ ప్రకారం మేము జీపీ ప్రకారం మాకు ఇప్పుడు మా పొలాలు కొట్టుకపోతే ₹1 గవర్నమెంట్ ఇవ్వలే. నా పొలాలు కొట్టుకపోతే నా విలేజ్లో రైతులు ఎంత బాధపడుతున్నారు. ఇప్పటికి ఇసుక పేరుకోపోయి ఉన్నది. ఇప్పటికి ఆ ఇసుక గురించి ఎవరు కూడా చర్య తీసుకోలేరు. కానీ వేరే విలేజ్ నుంచి మాత్రం వాళ్ళందరికీ పర్మిషన్లు, నా విలేజ్ నుంచి మాత్రం నా ఇందిరమ్మ ఇళ్ళకు కూడా ఇసుక ఇవ్వలేని దుస్థితి మాకు ఏర్పడింది. కాబట్టి దయచేసి దీని వెనుక ఎవరెవరు ఉన్నారో ఇమీడియట్లీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. రూల్స్ అనేది కలెక్టర్ గారు ఒక రూల్స్ పెడితే, ఎంఆర్ఓ గారు రూల్స్ పెడితే, ఆర్డీఓ గారు రూల్స్ పెడితే, అదే మా వేల్పూర్ అమీన్ సాబ్ గారు కూడా ఒక రూల్ పెడితే ప్రతి ఒక్కరికి ఒకటే రూల్ ఉండాలి. నేను జీపీఓ మేడం గారికి కూడా చెప్పినా నా విలేజ్లో ఎక్కడ కూడా వితౌట్ పర్మిషన్ ఒక ట్రిప్ కూడా రాదని నేను చెప్పిన. యాజ్ ఎ సర్పంచ్గా నాకు రెస్పాన్సిబిలిటీ ఉన్నది. ఎవరైతే కలెక్టర్ గారు ఇంస్ట్రక్షన్స్ ఇచ్చిండ్రో ఆ కలెక్టర్ గారి ఇంస్ట్రక్షన్ మేరకు మేము ఫాలో అవుతున్నాం. ఇప్పటికి కూడా ఒక్క ట్రిప్ కూడా మా వాగు నుంచి ఒక ఇసుక ట్రిప్ కూడా ఏ ఇంటికాడ కూడా పోయలే. విలవిలలాడుతున్నారు మా గ్రామస్తులు. ఇల్లు కట్టుకోలేదు. అప్పట్లో గతంలో చాలామంది పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు. వారు ₹1 ఖర్చు లేకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక చిన్న ఇల్లు కట్టుకుందామని అంటే 3,000-3,500 పెట్టి వేరే పాయింట్ల నుంచి మాకు ఇసుక తీసుకొచ్చుకోవాలంటే వాళ్ళకి ఎంత బాధాకరం ఉంటుంది. సర్పంచ్గా నేను ఇవన్నీ అనుభవిస్తున్నా. కాబట్టి ఎవరైతే ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆయన భీమ్గల్ ఎంఆర్ఓగా ఉండని, ఇంకా భీమ్గల్లో ఏ డిపార్ట్మెంట్ ఉండని, ఇంకా దీని వెనుక ఎవరెవరు ఉన్నారో ఖచ్చితంగా వెలికి తీసి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్లూరు సర్పంచ్గా 2 ట్రాక్టర్లు ఆపిన బాజాప్తా వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఇట్స్ నాట్ ఏ ఆర్డర్, ఇట్స్ ఏ డిమాండ్ అని చెప్తున్నా. ఖచ్చితంగా దీని వెనుక ఎవరెవరు ఉన్నారో బడా భీమ్గల్లో ఉసుక కొన్ని ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఆ విలేజ్కు కొన్ని లక్షల రూపాయలు వస్తున్నాయి. మేము ఇప్పటికి కూడా ₹1 కూడా ఆశించకుండా మా విలేజ్లో ఇసుక టెండర్ పెట్టుకోలే. భూగర్భ జలాలు అంతరించిపోతాయని ₹1 కూడా విలేజ్కు మా గుడి కమిటీలకు ఇంటి నుంచి వసూలు చేసుకున్నాం. కానీ ఇప్పటికీ ఉసుక టెండర్ మా విలేజ్లో పెట్టలేం.
అదే బడా భీమ్గల్ ఎట్లా నడుస్తుంది, అక్లూరు ఎందుకు నడదని చెప్పేసి నేను సర్పంచ్గా డిమాండ్ చేస్తున్నా. రూల్స్ అనేది కలెక్టర్ గారు అందరికీ మొత్తం అన్ని మండలాలకు ఒకటే రూల్ పెట్టు అంటే ఇవాళ సాగినోటిదే నడుస్తుందా, సాగినోటిదే నడుస్తుందా? మాలాంటి చిన్న పల్లెలు నడదా? మాలాంటి చిన్న గ్రామాలు భయపట్టుకుంటేనే అయ్యా బాపు రెడ్డి అని బతకల్లా. మా ఏ ఊర్లో అయితే ఉసుకే వట్టే పోతుందో మా విలేజ్ నుంచి బాధ్యత కొట్టుకుంటాం. ఇంటికి ఒక్కళ్ళు నా వెనుక ఇంటికి ఒక్కళ్ళు నిలబడి ఈ సమస్యను సాల్వ్ చేసుకుంటామని చెప్పేసి పత్రికా విలేకరులందరికీ వినవించుకుంటున్నాను. ధన్యవాదాలు.